హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. ఇవాళ మార్నింగ్ లేవగానే ఏదైనా డిఫరెంట్గా బ్రేక్ఫాస్ట్ ట్రై చేద్దాం అనుకున్నాను. వంటిట్లోకి వెళ్ళి చూశాను, నాకు అసలు ఏ ఇంగ్రీడియంట్ కూడా దొరకలేదు. సరే అట్లీస్ట్ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూశాను ఏమైనా ఉంటుందేమో అని. ఫ్రిడ్జ్లో అరటికాయ కనిపించింది. అప్పుడు ఒక మెరుపు లాంటి థాట్ వచ్చింది నాకు, ఈ అరటికాయతో ఏదైనా డిఫరెంట్గా ట్రై చేస్తే ఎలా ఉంటుంది. సరే అరటికాయతో ఏ కాంబినేషన్స్ బాగుంటాయి అని ఆలోచిస్తూ ఉంటే ఉప్మా అయితే బెటర్ ఏమో అనిపించింది. అండ్ వెంటనే అరటికాయ ఉప్మా కలిపి చక్కగా బ్రేక్ఫాస్ట్ చేశాను. చాలా టేస్ట్గా ఉంది, చాలా నచ్చింది. అందుకే మీకు కూడా చెప్పడం కోసం. సో ఈ రోజు మార్నింగ్ అరటికాయతో ఉప్మా చేసి అలా టేబుల్ మీద పెట్టగానే మా వాళ్ళందరూ కూడా ఆహా లొట్టలు వేసుకుంటూ మరి తిన్నారు. మరి ఆ టేస్ట్ ని మీకు కూడా పరిచయం చేయడం కోసం ఈ రోజు మన బ్రేక్ఫాస్ట్ షోలో నేను చేయబోతున్నాను రా బనానా ఉప్మా. మరి ఇంకెందుకు లేట్, స్టార్ట్ చేసేద్దాం. రా బనానా ఉప్మాని స్టార్ట్ చేసేద్దాం. రా బనానా అంటే మీ అందరికీ తెలిసిందే కదా, పచ్చి అరటికాయ. సో దాంతో ఈరోజు ఉప్మా చేయబోతున్నాం. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేద్దాం. అండ్ ఇందులో మనం గోధుమ రవ్వ వేసుకొని ఫ్రై చేసుకుందాం. సో ఇది జస్ట్ డ్రై ఫ్రై చేసుకోవాలి మనం. సో ఇది ఫ్రై అవుతుంటుంది మనకి. అండ్ ఈలోపు స్టవ్ ఆన్ చేసి ఇంకో ప్యాన్ పెట్టుకుందాం. అండ్ ఇందులో ఆయిల్ వేసుకుందాం. అండ్ ఈ ఆయిల్ కూడా నార్మల్ ఆయిల్ కాదు, కోకోనట్ ఆయిల్ తీసుకుంటున్నాను నేను. ఎందుకంటే మనం రా బనానా అంటే రెగ్యులర్ ఉప్మా కాకుండా రా బనానా యాడ్ చేస్తున్నాం కదా. సో రా బనానా అంటే పచ్చి అరటికాయకి ఈ కోకోనట్ నూనె అయితేనే ఆ కాంబినేషన్ చాలా బాగుంటుంది. కోకోనట్ ఆయిల్ తీసుకోవడం వల్ల కొంచెం డిఫరెంట్ టేస్ట్ ని మనం ఎంజాయ్ చేయగలం. సో ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందులో ఆవాలు, తర్వాత మినప్పప్పు అండ్ ఎండుమిర్చి, తర్వాత కొంచెం కరివేపాకు. సో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. సో ఇందులోనే మనం కొంచెం అల్లం, అంటే చిన్నగా తరిగిన అల్లం, తర్వాత పచ్చిమిర్చి అండ్ తర్వాత ఉల్లిపాయలు. సో ఇవి కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకుందాం. సో ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై అయ్యాయి కదా. అండ్ ఇప్పుడు ఇందులో కొబ్బరి కూడా యాడ్ చేసేద్దాం. సో కొబ్బరి నూనె వాడుతున్నాం అండ్ కొబ్బరి కూడా యూజ్ చేస్తున్నాం. మనకి ఉప్మాలో అండ్ అరటికాయ చాలా మందికి నచ్చదు కాబట్టి ఇలా చేసుకొని తింటే, ఎందుకంటే ఇందులో మనకి ఇంకా ఫ్లేవర్స్ యాడ్ అవుతున్నాయి కాబట్టి అరటికాయకి అన్ని మిక్స్ అయిన తర్వాత ఒక మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి ఈజీగా తినేయగలరు. ఇందులో కొబ్బరి ఫ్లేవర్ తెలుస్తుంది అండ్ అన్నీ యాడ్ చేసాం కాబట్టి స్పైసెస్ అన్నీ కూడా అన్నీ మిక్స్ అయ్యి ఒక మంచి టేస్ట్ అనేది మనకు వస్తుంది. సో కొబ్బరి యాడ్ చేసిన తర్వాత మనం లైట్గా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇక్కడ గోధుమ కూడా ఫ్రై అయిపోయింది, గోధుమ రవ్వ. సో ఆఫ్ చేసేసుకుందాం స్టవ్. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఫైనల్గా సాల్ట్ కూడా వేసుకుందాం. సో మన ఉప్మాకి ఎంత సాల్ట్ కావాలో చూసుకొని యాడ్ చేసుకోండి. ఓకే, సో బాగా మిక్స్ అయిన తర్వాత ఉప్పు కలుపుకున్న తర్వాత కంప్లీట్గా మనం దీనిలో అరటికాయ ముక్కల్ని యాడ్ చేసేద్దాం. సో ఆల్రెడీ నేను అరటికాయ ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను.
కట్ చేసుకొని వాటర్లో పెట్టుకున్నాను. మీకు తెలుసు కదా అరటికాయ కూడా కట్ చేసి పక్కన పెడితే బ్లాక్గా అయిపోతుందని, కాబట్టి కట్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి వాటర్లో. అదే పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసామనుకోండి, నచ్చని వాళ్ళు ఉంటారు కదా, అరటికాయ నచ్చని వాళ్ళు అది తీసి సింపుల్గా పక్కన పెడతారు. ఇప్పుడు ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసామనుకోండి, ఫ్రై చేస్తున్నప్పుడు ఆ పీసెస్ అన్నీ కూడా చక్కగా ఫ్రై అవుతాయి మన కోకోనట్ ఆయిల్లో. కాబట్టి తింటున్నప్పుడు మనకి డిస్టర్బెన్స్ అనిపించదు. ఓకే, చూసారు కదా మరి అరటికాయ కూడా మనకి బాగా ఫ్రై అయిపోయింది. అండ్ ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసిద్దాం. ఓకే, సో మనకి వాటర్ అంతా కూడా బాగా బాయిల్ అవ్వాలి కాబట్టి మూత పెట్టేసుకుందాం. ఆహా, అది బాగా బాయిలింగ్ పాయింట్ వచ్చిన తర్వాత, అంటే బాగా బబుల్స్ వచ్చిన తర్వాత అప్పుడు ఈ గోధుమ రవ్వని యాడ్ చేసుకుందాం. మరి అది బబుల్స్ రావడానికి కొంచెం టైం పడుతుంది కదా. సో చూసారు కదా మనకి వాటర్ బాగా బాయిల్ అయిపోయింది అండ్ మనకి అరటికాయ కూడా ఉడికింది. సో ఇందులో మనం రవ్వని యాడ్ చేసేద్దాం. సో దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. సో నార్మల్గా మనం ఉప్మా గోధుమ నూకతో చేసుకుంటాం కదా, అంటే గోధుమ రవ్వతో కూడా చేసుకుంటాం. కానీ ఆ గోధుమ నూక ఉప్మాకైతే వాటర్ కొంచెం మరీ ఎక్కువ లేకపోయినా పర్లేదు, ఎందుకంటే అది చాలా తొందరగా కుక్ అయిపోతుంది. కానీ గోధుమ రవ్వకి మాత్రం కొంచెం వాటర్ ఎక్కువే ఉండాలి, ఇది కుక్ అవడానికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి ఇంకా రెగ్యులర్ ఉప్మా ఎలా కుక్ చేసుకుంటామో అలాగే కుక్ చేసుకోవాలి. అంటే వాటర్ మొత్తం మనకి డ్రై అయిపోయేదాకా అది కుక్ అవ్వాలి. సో మూత పెట్టేసుకుందాం. అండ్ ఇది అవడానికి జస్ట్ ఒక్క 1 or 2 minutes టైం పడుతుంది, వెయిట్ చేద్దాం. ఓకే అండి, చూద్దాం ఎంతవరకు అయిందో. ఎస్, ఇది కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా వాటర్ మొత్తం కూడా మనకి డ్రై అయిపోయింది. సో కంప్లీట్ ఇలాగా వాటర్ మొత్తం డ్రై అయిపోయింది. ఒక్కసారి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో, అండ్ టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. సో మార్నింగ్ మనం వేడివేడిగా తింటే దీని టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. సో కొంచెం కొత్తిమీర తీసుకొని దీన్ని జస్ట్ అలా స్ప్రింకిల్ చేసుకుందాం. ఓకే, రెడీ అయిపోయిందండి మన రా బనానా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. రా బనానా ఉప్మాకి కావలసిన పదార్థాలు: పచ్చి అరటికాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 2, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, ఉల్లిపాయలు 1 కప్పు, ఆవాలు 1/2 టీ స్పూన్, మినపప్పు 1/2 టీ స్పూన్, ఎండుమిర్చి 2, కరివేపాకు కొద్దిగా, కొబ్బరి తురుము 1/2 కప్పు, కొబ్బరి నూనె 4 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, గోధుమ రవ్వ 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. రా బనానా ఉప్మా తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో గోధుమ రవ్వను డ్రై రోస్ట్ చేసుకోవాలి. మరో పాన్ లో కొబ్బరి నూనె వేసుకొని ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, పచ్చి కొబ్బరి, ఉప్పు, అరటికాయ ముక్కలు, సరిపడా నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి. ఆ తర్వాత వేయించుకున్న గోధుమ రవ్వ కూడా వేసుకొని దగ్గర పడేదాకా కలుపుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రా బనానా ఉప్మా రెడీ. రా బనానా ఉప్మాకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం చూశారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. చాలా బాగుంది. ముఖ్యంగా
కోకోనట్ ఆయిల్తో చేసాం కదా రెగ్యులర్ ఉప్మా, అండ్ రెగ్యులర్ టేస్ట్ కంటే కూడా నిజంగా ఏదో డిఫరెంట్ టేస్ట్ ఉందండి కోకోనట్ ఆయిల్తో యూస్ చేస్తే. అండ్ అరటికాయ కూడా చక్కగా ఫ్రై అయింది అండ్ చక్కగా కుక్ అయింది, అంటే చాలా సాఫ్ట్గా ఉంది అరటికాయ. మనకేమి అంటే కొంచెం అరటికాయతో కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు ఆ టేస్ట్ నచ్చక, కానీ ఇందులో మనకి అరటికాయ కూడా చక్కగా ఫ్రై అయ్యి అండ్ కొబ్బరితో కలిపి తింటుంటే మనకి ఆ టేస్ట్ ఏం తెలియట్లేదు. మొత్తానికి ఉప్మా అయితే కంప్లీట్గా అయితే చాలా బాగుంది, మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయాల్సిందే. సో ఉప్మాని మనం నార్మల్గా చట్నీతో టేస్ట్ చేస్తూ ఉంటాం, కానీ ఈ రా బనానా ఉప్మాకి ఒక మంచి కాంబినేషన్ ఉందండి, అదే బ్రొకోలీ పన్నీర్ కుర్మా. దాంతో దీన్ని టేస్ట్ చేస్తే ఆహా ఆ రుచే వేరు. మరి బ్రొకోలీ పన్నీర్ కుర్మా ఎలా రెడీ చేయాలి నేను చేసి చూపిస్తాను, మీరు చక్కగా నేను ఫాలో అయిపోండి. బ్రొకోలీ పన్నీర్ కుర్మాని స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాం అండ్ ఇందులో వాటర్ పోసుకుందాం. ఓకే, వాటర్ కొంచెం హీట్ అవ్వాలి మనకి. సో మనం ఇందులో బ్రొకోలీ అండ్ పన్నీర్ ఈ రెండు కలిపి కుర్మా చేస్తున్నాం అనమాట. ముఖ్యంగా ఈ రా బనానా ఉప్మాకి ఇది మంచి కాంబినేషన్. అసలు ఉప్మాకి కుర్మా ఏంటి అనుకుంటున్నారా, అదే డిఫరెంట్ టేస్ట్ అండి. అలాగని చెప్పి బాగోదేమో అని అస్సలు డౌట్ పడద్దు, నిజంగా ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంది. ఎందుకంటే నేను టేస్ట్ చేశాను కదండి, టేస్ట్ చేసి బాగుంటేనే మీకు చెప్తాను. సో మీరు హ్యాపీగా ఫాలో అయిపోవచ్చు దీన్ని. వాటర్ మనకి కొంచెం ఫస్ట్ అవి బాయిల్ అవ్వాలి, అంటే కొంచెం హీట్ అయినా కూడా అందులో ఫస్ట్ మనం బ్రొకోలీని యాడ్ చేసేద్దాం. సో ఆల్రెడీ నేను బ్రొకోలీని కట్ చేసి పెట్టుకున్నాను. ఈ హాట్ వాటర్లో బ్రొకోలీని యాడ్ చేసేద్దాం. సో జస్ట్ ఇవి హాట్ వాటర్లో మనకి కొంచెం ఉడికిపోతాయి లైట్గా. అండ్ ఇప్పుడు కుర్మా అంటే మీకు తెలిసిందే కదా, మనకు కొంచెం ఈ మసాలా పేస్ట్ అవన్నీ కావాలి. కానీ మసాలా పేస్ట్ అంటే మనం ఇక్కడ ఓన్లీ గసగసాలు, మనకి నార్మల్గా ఇంట్లో ప్రతి ఒక్క ఇంట్లో అవైలబిలిటీ ఉంటుంది, గసగసాలు ఇంకా జీడిపప్పు. సో ఈ రెండింటిని కలిపి పేస్ట్ చేసేసుకుందాం. సో మసాలా అంటే మనం ఎక్కువ స్పైసెస్ కానీ ఇవేమీ యూజ్ చేయట్లేదు, జస్ట్ సింపుల్గా గసగసాలు ఇంకా జీడిపప్పు. అండ్ కుర్మాలోకి ముఖ్యంగా ఈ రెండు చాలా ఇంపార్టెంట్. కొంచెం గసగసాలు, జీడిపప్పు అండ్ లైట్గా వాటర్, ఎందుకంటే మనకు పేస్ట్లో రావాలి కాబట్టి మరి ఎక్కువ వాటర్ యాడ్ చేయదు, జస్ట్ లైట్గా యాడ్ చేయండి సరిపోతుంది. సో ఇప్పుడు దీన్ని మనం పేస్ట్ చేసేద్దాం. ఓకే, ఒక్కసారి చూద్దాం. ఓకే అండి, గసగసాలు అండ్ జీడిపప్పు రెండు కూడా చక్కగా పేస్ట్ అయిపోయి. సో దీన్ని పక్కన పెట్టేసుకుందాం. అండ్ ఇక్కడ బ్రొకోలీ కూడా బాయిల్ అయిపోయింది, ఆఫ్ చేసేసుకుందాం. సో ఈ బ్రొకోలీకి ఎక్కువ టైం తీసుకోదండి, జస్ట్ మనం బాగా హాట్ వాటర్ తీసుకొని అందులో బ్రొకోలీ వేసినా కూడా అది చక్కగా కుక్ అయిపోతుంది అనమాట. సో అది కూడా అయిపోయింది కాబట్టి. అండ్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇంకో ప్యాన్ పెట్టుకుందాం. అండ్ ఇందులో ఆయిల్ వేసుకుందాం. సో ఆయిల్ కొంచెం వేడవ్వాలి. కొంచెం ఆయిల్ వేడైన తర్వాత మనం ఇందులో పచ్చిమిర్చి, తర్వాత ఆనియన్స్, సో ఈ రెండు వేసి మనం బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఈ ఆనియన్స్ మనం బాగా ఫ్రై చేసుకోవాలి. నేను చెప్పా కదా, ఇవి రోటీస్లో కూడా తినచ్చు, కానీ రైస్లోకి అయితే అంత బాగోదు, ఎందుకంటే ఇందులో మనం మసాలాస్ ఏమీ యూజ్ చేయట్లేదు. జస్ట్ మనం లైట్ స్పైసెస్తో, అంటే కారం, ఉప్పు ఇవి ఎలాగో జనరల్గా వేసుకుంటాం కాబట్టి వీటితోనే మనం కుర్మా రెడీ చేస్తున్నాం కాబట్టి రైస్లోకి అంత బాగోదు. జస్ట్ ఇలా బ్రేక్ఫాస్ట్ ఐటెంలో బాగుంటుంది, లేదా రోటీ.
ఇందులో టొమాటో ప్యూరీని కూడా యాడ్ చేసేద్దాం. సో టొమాటో ప్యూరీ తీసుకున్నాను, అది కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇది టొమాటో ప్యూరీ కూడా మనకి కొంచెం ఆ పచ్చివాసన ఉంటుంది కదా, అది పోయేంత వరకు ఇందులో మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇందులోనే మనం ఇది కూడా యాడ్ చేసేద్దాం, కొంచెం ఉప్పు. సో మనకు అది ఎంత ఉందో చూసుకొని దానికి తగ్గట్టు ఉప్పు, తర్వాత పసుపు, అండ్ తర్వాత కారం. సో ఆల్రెడీ మిర్చి యాడ్ చేసాం కదా, కారం కూడా కొంచెం ఎక్కువైనా పర్లేదు, ఎందుకంటే కుర్మా కాబట్టి మనకి స్పైసీగానే ఉండాలి. సో అన్నీ యాడ్ చేసి మళ్ళీ ఒక్కసారి బాగా మిక్స్ చేసుకుందాం. సో ఇవన్నీ మిక్స్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న గసగసాలు ఇంకా కాజు పేస్ట్ కూడా యాడ్ చేసేద్దాం. సో ఇది వేసుకొని అండ్ వాటర్ కూడా మిక్స్ చేసుకోవాలి కాబట్టి మన ఇంట్లోనే సో ఇందులోనే మనం వాటర్ కూడా జస్ట్ ఒకసారి ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఇందులో యాడ్ చేసేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ అవుతాయి అండ్ వాటర్ కూడా మనకి బాగా హీట్ అవ్వాలి, అంటే బాగా మరగాలి. సో మూత పెట్టేసుకుందాం. ఎస్, సో చూసారు కదా ఇక్కడ మనకి వాటర్ బాగా బాయిల్ అయిపోతుంది. ఓకే, అండ్ ఇప్పుడు ఇందులో మనం పన్నీర్ని యాడ్ చేసేద్దాం. సో పన్నీర్ పీసెస్ని చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. ఒకసారి మిక్స్ చేసుకుందాం. అండ్ ఇందులోనే మనం బ్రోకోలీ కూడా యాడ్ చేసేద్దాం. సో బాయిల్ అయిన బ్రోకోలీ కూడా యాడ్ చేసేద్దాం. మనకి కుర్మా అనేది కొంచెం మైల్డ్ ఫ్లేవర్తో ఉంటుంది. సో బ్రోకోలీ వేసిన తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే, సో ఈ వాటర్ అంతా కూడా కొంచెం డ్రై అవ్వాలి అండ్ పన్నీర్ ఇప్పుడు యాడ్ చేసాం కదా, అది కొంచెం ఉడకాలి. సో మూత పెట్టుకుందాం అండ్ ఒక్క 2 minutes వెయిట్ చేద్దాం. ఓకే అండి, చూద్దాం. ఎస్, మనకి ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. వాటర్ చూసారు కదా, కొంచెం డ్రై అయిపోయింది. అండ్ మరి మొత్తం అంతా పోయినా కూడా, అంటే వాటర్ అస్సలు లేకుండా ఇందులో, అంటే గ్రేవీ లేకుండా మొత్తం అంతా డ్రై అయిపోయినా కూడా అస్సలు బాగోదు. తింటున్నప్పుడు మనకి కొంచెం జ్యూసీగా ఉంటే బాగుంటుంది కదా, అందుకనే ఆఫ్ చేసేసుకుందాం. మొత్తానికైతే మన కుర్మా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం. సో ఎంతో సింపుల్గా రెడీ చేసేసుకుందాం మన ఈ కుర్మా. చూసారు కదా మనకి గ్రేవీ వచ్చింది అండ్ కర్రీ కూడా మనకి బాగా వచ్చింది. అండ్ ఇప్పుడు దీన్ని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఓకే, సో చూసారు కదా మనకి పన్నీర్ బ్రోకోలీ కుర్మా అయితే రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. బ్రోకోలీ పన్నీర్ కుర్మాకి కావాల్సిన పదార్థాలు: బ్రోకోలీ 1 కప్పు, పన్నీర్ 1 కప్పు, పచ్చిమిర్చి 3, గసగసాలు 3 టీ స్పూన్లు, జీడిపప్పు 1/2 కప్పు, ఉల్లిపాయలు 1 కప్పు, టొమాటో ప్యూరీ 1 కప్పు,
పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కారం 2 టీ స్పూన్లు, నూనె 4 టీ స్పూన్లు. బ్రొకోలీ పన్నీర్ కుర్మా తయారు చేసుకునే విధానం. ముందుగా పాన్ లో నీళ్లు పోసుకొని బ్రొకోలీని ఉడికించుకోవాలి. మిక్సీ జార్ లో గసగసాలు, జీడిపప్పు, కొంచెం నీళ్లు పోసుకొని పేస్ట్ రెడీ చేసుకోవాలి. మరో పాన్ లో నూనె వేసుకొని పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టొమాటో ప్యూరీ, ఉప్పు, పసుపు, కారం, జీడిపప్పు పేస్ట్, కొంచెం నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి. చివరిగా పన్నీర్, బ్రొకోలీ వేసి బాగా ఉడికించుకోవాలి. సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే బ్రొకోలీ పన్నీర్ కుర్మా రెడీ. పన్నీర్ బ్రొకోలీ కుర్మాకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూశారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. నిజంగా అంటే ఆ కుర్మా అంటే మసాలా వేస్తేనే దాని ఫ్లేవర్ అని అనుకుంటాం కదా, కానీ కాదు. జస్ట్ సింపుల్ గా ఇందులో మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా పన్నీర్ బాగా సాఫ్ట్ గా ఉంది. అండ్ బ్రొకోలీ, ఈ రెండిటికి మనం గసగసాలు అండ్ జీడిపప్పు పేస్ట్ వేసాం కదా, దాంది అండి మెయిన్ టేస్ట్ అంతా కూడా ఆ పేస్ట్ దే. ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వచ్చింది. అండ్ టొమాటో ప్యూరీ ఇవన్నీ కూడా రెగ్యులర్ గా యాడ్ చేస్తాం కదా, అంటే చెప్పా కదా మీకు మరి ఎక్కువ మసాలా ఫ్లేవర్ కాకుండా మైల్డ్ ఫ్లేవర్ ఉంటుందని. చక్కగా ఈ కుర్మాని అలాంటి మైల్డ్ ఫ్లేవర్ తో ఎంజాయ్ చేయొచ్చు. నేనైతే ఈ కుర్మాని చాలా బాగా టేస్ట్ చేశాను అండ్ నాకైతే బాగా నచ్చిందండి. అండ్ మీకు కూడా డెఫినెట్ గా నచ్చుతుంది, ఒక్కసారి ట్రై చేయండి. అండ్ ఈరోజు చూసారు కదా, మరి నాకు నచ్చిన 1-2 వెరైటీస్ చేశాను, టేస్ట్ చేశాను. అండ్ మీరు కూడా నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మరి అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం కూడా వెయిట్ చేస్తూ ఉండండి, ఎందుకంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మరో 2 టేస్టీ అండ్ డెలిషియస్ డిషెస్ తో మీ ప్రియా మీ ముందుంటుంది. అంటే బై బాయ్.